మాట మారింది, మాధ్యమం మారింది. రచయితలు మారాల్సిన సమయం వచ్చింది. వ్యాస రచయిత అనిల్ అట్లూరి, గాత్రధారణ డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. సోషల్ మీడియాని తెలుగులో సాంఘిక మాధ్యమాలు అని పిలుచుకుంటారు. ఈ మాధ్యమాలలో ఒక తరానికి, అంటే తెలుగులో రచనలు చేస్తూ కొంత గుర్తింపును తెచ్చుకున్నది ఈ ఫేస్బుక్లోనే. సాంఘిక మాధ్యమాలలో ఇది ఒక్కటే కాక ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి తరువాత ప్రస్తావిస్తాను. కడలి సత్యనారాయణ తొలి రచన బహుశా 2016, 2017 ప్రాంతాలలో మాతృభాషలోనే అరుణతారలో ప్రచురణకి నోచుకుంది. కడలి 2019లో తన మొదటి పుస్తకాన్ని ప్రచురించుకుంది. ఆ పుస్తకం పేరు లెటర్స్ టు లవ్. ఆ ఉత్తరాలు తొలుత ఫేస్బుక్లోనే వెలువడ్డాయి. బహుశా తన తరం రచయితలలో ఫేస్బుక్లో పోస్టు చేసుకున్న తరువాత పుస్తకంగా వెలువడ్డాయి. ఆమె రచనలే అనుకోవచ్చు. డిసెంబర్ 2019లో కోవిడ్-19 ప్రపంచంలోకి వచ్చిందని గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 2020లో గ్లోబల్ పాండమిక్గా గుర్తించి ప్రకటించింది. ప్రపంచంలో చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక ఇతర కార్యకలాపాలతో పాటు ఆ ఆసక్తి ఉన్నవారు సాహిత్యం వైపు కూడా మళ్ళారు. చదవడం మాత్రమే కాక వ్రాయడాన్ని కూడా. ఇది ఒక తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కూడా జరిగింది. అప్పటిదాకా స్తబ్దంగా ఉన్న తెలుగు భాషకి కోవిడ్ ఒక విధంగా కొత్త ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని ఇచ్చి తెలుగు పాఠక లోకాన్ని విస్తరింపచేసింది. కాలగతిలో వేగం పెరిగింది. శ్రోతలు, వీక్షకులు కూడా ఆ వేగం పట్ల ఆకర్షితులయ్యారు. ఇండియాలో ఇంటర్నెట్ గంటకి 100 రూపాయల నుండి 25 రూపాయలకు, తరువాత 10 రూపాయలకు కూడా పడిపోయింది. 1995 ప్రాంతాలలో 10 నుండి 15 కేబీల వేగం ప్రస్తుతం ఉన్నది. 1 జీబీకి దాటింది. 90లలో వచ్చి ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చో అనేది ఇంటర్నెట్. కానీ ఈ రోజున సరాసరి జేబులోకి వచ్చి చెప్పినట్లు వింటుంది. స్పీడ్గా అయిపోయింది కదా. కడప నివాసి
ఒక రచయిత అచ్చుపత్రికల వాళ్ళ అంగీకారం కోసం చూసి చూసి విసుగెత్తి వాళ్ళకి పంపటం మానేశాను అన్నాడు. ఫేస్బుక్లో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నా కథ పడగానే చదివి వెంటనే నాకు వాళ్ళ రెస్పాన్స్ను తెలియజేస్తున్నారు. అది చాలు నాకు అని అన్నారు. చిన్ని అజయ్ తన తొలి కథని 2018లో ఫేస్బుక్లోనే పోస్ట్ చేశాడు. సాయి వంశీ తన మైక్రో కథలన్నింటినీ ఫేస్బుక్లోనే పోస్టు చేసుకున్నాడు. అదే పేరుతో తర్వాత అది పుస్తకంగా కూడా వచ్చింది. సోల్మన్ విజయ్ కుమార్ 2019లో తన కథలను ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవటం మొదలుపెట్టాడు. 2020 నవంబర్లో మునికాంతపల్లి కథలుగా అవి ఒక సంపుటిగా వెలువడ్డాయి. ఈ మిలీనియం రచయితలు వివిధ వయస్సులకు చెందిన వారున్నారు కాబట్టి వీళ్లలో మిలీనియల్స్ అని అనుకోవటం కష్టం, కానీ అదే సులభంగా ఉంటుందని ఆ పదాన్ని వాడుతున్నాను. ఫేస్బుక్కు మాత్రమే పరిమితం అనుకుంటే తప్పుడు పోస్టు షేర్ చేసినట్లే. ఎందుకంటే అవతల ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సృజన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన కథలు ప్రచురించుకుంటుంది. తను రాసిన కథలు కొన్ని కథాలొగిలి, ప్రజాశక్తి, సాక్షి వంటి పత్రికలలో కూడా వెలువడ్డాయి. ఇక చలనచిత్ర పరిశ్రమలో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధపడుతున్న అనిల్ రెడ్డి 2021లోనే తన మొదటి కథను ఫేస్బుక్లో ప్రచురించాడు. దానితో పాటు మరో 20 కథలతో నర్సంపేట కథలుగా వచ్చాయి. వర్డ్ ప్రెస్ బ్లాగులు ఉండేవి. గూగుల్ బ్లాగర్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున ఈ సాంఘిక మాధ్యమాలు ఇస్తున్న సంతృప్తిని అవి ఇవ్వలేకపోతున్నాయి. తక్షణ స్పందనలు, ఇన్స్టెంట్ రెస్పాన్సెస్ బ్లాగులు ఇవ్వకపోతున్నాయి. పైగా వాటిని నిర్వహించటానికి కొంత శ్రమ అవసరం. షేరింగ్, పంచుకోవటం కూడా సోషల్ మీడియాలో చాలా సులభతరమైపోయింది. అందుకే ఇటీవల కాలంలో మీరు కొందరు గమనించే ఉంటారు, రవి మంత్రి డబ్లిన్లో ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో రీల్సు, స్టోరీసు, పోస్టు, తను రాసిన నవల అమ్మ డైరీలో కొన్ని పేజీలు, సేపియన్ స్టోరీసు, మాతృ సంస్థ అయిన అజూ పబ్లికేషన్స్ వీటిని ప్రచురించింది. ఈ వ్యాసం రాసే నాటికి ఆ నవల దాదాపుగా 18 పర్యాయాలు పునర్ముద్రణ పొందింది. సుమారుగా 1,80,000 ప్రతులతో దూసుకుపోతుంది. ఇవి కాక స్పెషల్ ఎడిషన్ 1000 ప్రతులు అదనంగా వచ్చాయి. ఈ వివరాలన్నింటినీ ఎందుకు చెప్తున్నానంటే, మాధ్యమాలు మారాయి, వాటితో పాటు పాఠకులు కూడా మారారు, వాళ్ళ అభిరుచులు మారాయి. రచయితలు కూడా తమ రచనలు చేసే పద్ధతులు మార్చుకోవలసిన సమయం ఆసన్నమైనది. రచన చేసేది పాఠకులతో పంచుకునేవాలి అనుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. నిన్న మొన్నటి వరకు రచయితలు కథలు రాసేవారు, ఇవాళ ఆ కథలను పంచుకునే వాళ్ళయ్యారు. అంతేకాదు పాఠకులు
మన కథలను ఎలా చదువుతున్నారు, ఎక్కడ విమర్శిస్తున్నారు, ఏం అభినందిస్తున్నారు అని తక్షణమే తెలుసుకునేవారయ్యారు. రచయితలలో ఈ మార్పును తెచ్చింది సాంఘిక మాధ్యమాలు, అంటే సోషల్ మీడియా. అది ఒక్కటేనా అంటే కాదు. పైన నేను ఉదహరించిన కారణాలు కాక మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలలో లైకులు, లవ్వులకు అలవాటు పడిపోయి చిన్నపాటి సద్విమర్శను కూడా సహించలేకపోవడం జరుగుతుంది. ఆ అసహనం మూలంగా రాస్తున్న ప్రక్రియలో నిజాయితీ లేకపోవటం, వస్తువులో లోపం, భాష, వ్యాకరణ దోషాలు చెలరేగిపోవటం, ఇటువంటివి కొన్ని జరుగుతున్నాయి. తద్వారా పాఠకుడు దూరం అవ్వడం, అంతేకాదు కువిమర్శ మూలంగా ఒక రచయిత రాయడం మానుకోవడం. అంతేకాక ఈ సోషల్ మీడియా ఒక సరికొత్త వరవడికి తెరతీసింది. చిన్న చిన్న వాక్యాలు, తీవ్రమైన భావనలు, తక్షణ స్పందనల యుగం ఇది. ఇదే ప్రస్తుత మార్గం కూడా. బహుశా రానున్న సమీప భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది. గతంలో లాగా కథ రాసిన వాడి కాగితం మీదే ఉండదు. కాగితం మీద రాయడం అంటూ ఉంటే ఇంకా కొంతమంది ఉన్నారు కాగితం మీద రాసేవారు. కానీ వారు కూడా తరువాత దానిని స్క్రీన్ మీదకు తీసుకొని వెళ్ళడం తప్పడం లేదు. అది ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్గాను, ఒక ఫేస్బుక్ స్టేటస్గాను, లేక ఒక బ్లాగ్ పోస్ట్గాను వెలుగు చూడవచ్చు. ఇక కథలకు వ్యాఖ్యలు, షేర్లు, లైకులే ప్రాణం. రచన పుట్టిన క్షణమే 10 మందికి చేరడం సాధ్యమవుతుంది. కాకపోతే ఈ రచయితలు కొంత బాధ్యత తీసుకొని రాయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు రచయితలు తెలుగు మాటను మరచిపోకుండా తమ రచనలను కొనసాగిస్తున్నారు. అది ఏ ప్రక్రియలోనైనా గర్వించదగ్గ విషయం. కానీ వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. అవేమిటో ఒక్కసారి చూద్దాం. భాషా పరిణామాన్ని అనుసరించలేకపోవడం. ప్రాంతీయ అస్తిత్వవాదాలు భాషని ప్రభావితం చేస్తున్న సందర్భంలో భాషలో ఉన్న మార్పులను గమనించలేకపోవటం, గుర్తించినా అనుసరించలేకపోవడం. ఉదాహరణకి మాండలికాలు, యాస లాంటివి తీసుకుందాం. ప్రతి 100 మైళ్ళకి ఆచార వ్యవహారాల్లోనూ భాషా సంస్కృతుల్లోనూ మార్పు సహజం అని భాషా శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు. వాటిని గుర్తించలేకపోవడం మూలంగా, అంటే ఉదాహరణకి చనుప, నెరవు, తెరవు, దడము, బడమి, పొంత, నడవి, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. ఈ పదాలలో అన్నింటికీ ఒకటే అర్థం, దారి అని. మాతృభూమికి దూరంగా ఉండటం మూలంగా తెలుగులో మాట్లాడుకునే అవకాశాలు, అలాంటి పరిసరాలు, సందర్భాలు లేకపోవడం వల్ల భాషకు పదును పెట్టుకునే వీలు లేకపోవడం మరొక కారణం. అలా భాష నిర్జీవమైపోవడం, దాని మూలంగా రచనల మీద కూడా ఆ ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. తెలుగు సమాజాలకు దూరంగా ఉండటం వల్ల సామాజిక మార్పుల పట్ల అవగాహన లేమి, యువత ఆలోచనలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వాటిని బట్టి
కథలు రాయవలసి వచ్చినప్పుడు దృష్టిలోపం మూలంగా కథను ప్రతిభావంతంగా చెప్పలేకపోవటం, ఇది మరొక అవరోధం. గతంలో తెలుగు సాహిత్యంలో LGBTQ+ వస్తువుని తీసుకొని వ్రాసిన కథలు అతి తక్కువ. అలాగే వివాహేతర, వివాహరహిత సంబంధాల మీద కూడా. ఇవే కాకుండా స్త్రీవాదం, దళితవాదం, ప్రాంతీయవాదం మొదలైనవి వెతుక్కుంటూ వెడితే వాటితో పాటు మరికొన్ని కూడా తెలుస్తాయి. ఇలాంటి అంశాలు అర్థం చేసుకుంటే కథకుడు పాఠకులకు చాలా దగ్గర కాగలుగుతాడు. సమకాలీన సాహిత్యాన్ని చదవండి. గతకాలపు సాహిత్యం అంటే క్లాసిక్స్, అవి మంచివే. మరీ ముఖ్యంగా భాషకు సంబంధించినటువంటివి. అంతేకాదు వ్యాకరణం కూడా తెలుస్తుంది. కథా వస్తువుని ఆయా రచయితలు ఎలా కథనం చేస్తారో కూడా మనం తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం మూలంగా మరొక కొత్త కోణంలో ఆ కథను మీరు చెప్పగలుగుతారు. తెలుగులో సంభాషణకు తగిన మార్గాలు వెతికి మాట్లాడడానికి ప్రయత్నించండి. మాట్లాడుతున్నప్పుడు వినడం తప్పనిసరి సుమండి. కమ్యూనికేషన్ స్కిల్స్లో మాట్లాడటం ఒక్కటే కాదు, వినడం కూడా ఒక కళ. వినడం మూలంగా సున్నితమైన భావాలను వాక్యాలలో పొదగడం మరింత సులభతరమవుతుంది. సాంఘిక మాధ్యమాలు, సోషల్ మీడియాని వేదికగా చేసుకోండి. వ్యక్తిగతమైన ప్రచారం కోసమే కాదు, మీ రచనలు 10 మందికి చేరాలంటే అత్యంత సులభమైన మార్గాన్ని అవి మీకు అందిస్తాయి. ఆ నలుగురు సినిమాకి సంభాషణకర్త, పాత్రికేయుడు, రైటర్స్ మీట్ సంస్థాపకుడు ఖదీర్ బాబు కూడా దాదాపు 12 కథలు ఫేస్బుక్లో మాత్రమే ప్రచురించారు. ఫేస్బుక్లో ప్రచురితమైన తన మొదటి తెలుగు కథ జీరో బ్లడ్. సుమారు 12 కథలు ఫేస్బుక్లోనే ప్రచురించాడు. ఇటీవల ప్రచురించిన కథ కే భాగ్యరాజ కథ. తన కథలన్నీ తరువాత అనేక సంపుటలలోనూ సంకలనాలలోనూ స్వీకారానికి నోచుకున్నాయి. గూండ్ల వెంకటనారాయణ గరికపాటోడి కథల్లో తొలి కథ ఎన్నాళ్లకో పోలేరు జాతర. ఆ కథని 2022లో మొదట సోషల్ మీడియాలోనే వెలుగు చూపారు. పాలపెట్ట, వెలుగు, నేటి నిజం ఇటువంటి పత్రికల్లో నందు కూసినర్ల కథలు వచ్చాయి. మొదట అవన్నీ కూడా సోషల్ మీడియాలోనే వచ్చాయి. తెలుగు సాహిత్యం నిలకడగా, నిండుగా ఉండే సరస్సు మాత్రం కాదు. నది ఎప్పటికీ ఒకే మార్గంలో ప్రవహించదు. కాలక్రమంలో తానెదుర్కొనే నేల, గడ్డ, వానల ప్రభావంతో మార్పులు చెందుతూ తన దారి మార్చుకుంటూ ప్రవహిస్తుంది. అలాగే భాష కూడా ఒక స్థిరమైన చట్రంలో ఎమడదు. కాలంతో పాటు అది మారుతుంది. దేశాల, ప్రాంతాల ప్రభావాలకు అది లోనవుతుంది. ప్రతి తరము దానిని తమకు కావలసిన పద్ధతిలో ఉపయోగపడేలాగా మార్చుకుంటుంది. ప్రవహించే నది తన దారి మార్చుకున్నా సహజంగా తాను తాకిన దానికి ప్రాణం పోస్తుంది. భాషా స్వరూపాలు మారినా భావాన్ని, అనుబంధాన్ని నిండుగా మోస్తుంది. భాష కూడా అంతే. అలాగే ప్రసార మాధ్యమాలు ఇందాక అన్నట్లుగా కోవిడ్,
కరోనా తర్వాత తెలుగులో అచ్చు పత్రికలు చాలా మట్టుకు తగ్గిపోయాయి. పత్రికల పంపిణీ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఆ లోటు పూడ్చటానికా అన్నట్లు వెబ్సైట్లు మొదలయ్యాయి. ఉదాహరణకు కొన్ని: యువర్ కోట్, మాతృభూమి, స్టోరీ మిర్రర్, కహానియా, టెరిబ్లీ టైనీ టేల్స్ మొదలైనటువంటివి. వీటన్నింటిలోనూ తెలుగులో రాసే తెలుగు కథకులున్నారు. ఏమండోయ్, సీరియల్స్ రాసేవారు కూడా ఉన్నారు. అలాగని తెలుగు పత్రికలు లేవని కావు. వాటిలో కొన్ని ఉదయిని, ఈ మాట, కథామంజరి, కొలిమి, కౌముది, నెచ్చలి, భూమిక, సారంగ, తెలుగు తల్లి, వసంతమేఘం, విహంగా వంటివి. ఇవే కాక ఇంటర్నెట్తో పాటు ఆఫ్లైన్ పత్రికలు సహారీ మొదలైనవి కూడా ఉన్నవి. అలాగే కాల ప్రవాహంలో నిరంతరం రూపుమార్చుకుంటూ ముందుకు సాగే నదికి నూతన ప్రసార మాధ్యమాలు, అంటే ముఖ్యంగా సాంఘిక మాధ్యమాలు ఆ ప్రవాహానికి వేగం చేకూర్చినప్పటికీ మనకి నీరు పల్లమెరుగు అనే సామెత చందాన దాని గమ్యం ఎప్పటికీ మానవతా విలువల దిశలోనే ఉండాలి. వ్యక్తిగత అనుభూతులు, సమాజ స్పందన, భాషా పరిరక్షణ, ఈ 3 కోణాల మధ్య సమతుల్యత సాధించగల రచయితే సాహిత్యాన్ని సమకాలీనంగా, జీవితానుబంధంగా నిలిపే శక్తిని పొందగలడు.